అమ్మగారింటికాంచి మళ్ళీ పార్సల్ వచ్చింది. మరి ఈసారి ఎవరొచ్చారు? అమ్మొచ్చారా? నాన్నొచ్చారా? ఈసారి ఎవరు రాలేదు. డాడీ వాళ్ళ ఫ్రెండ్ వస్తేను ఈ పార్సల్ పంపించారన్నమాట. పల్లికాయ మార్కెట్లో దొరుకుద్ది, కాకపోతే ప్రేమతోటి రాదు కదా. ఇక ఎండలు మామూలుగా లేవు. అల్లునికి షర్బత్ చేసి పంపియని నిమ్మకాయలు ఆర్డర్ వేసి మరీ పంపించారు. పల్లికాయ మన చెట్టు మల్లె పూలు పూసినవి కాసినవి మస్తు అనిపిస్తుంది కదా. ఇక చిన్న చేపలండి బాబు, ఎప్పుడో పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు తిన్నా, ఇన్ని ఏళ్ళకు తింటున్నా, 10 సంవత్సరాల పైన అయింది. ఇక ప్రతి దానిలో నిమ్మకాయ వేసింది ఏంటి అని అనుకోవద్దు. మా అమ్మ దారెంబడి దయ్యాలు భూతాలు ఏవి రాకూడదని నిమ్మకాయలు వేసి పంపించిందన్నమాట. ఇలాంటివి చూస్తే మస్తు నవ్వొస్తుంది నాకైతే. ఇక మీలో ఎవరైనా పాటిస్తారా ఇలాగా? ఇక మా చెట్టుకు కాసిన సపోటా పండ్లు మస్తు స్వీట్గా ఉంటాయి. మస్తు ఇష్టం నాకు సపోటా పండ్లు అంటే. అందుకోసమే చెట్టు పెట్టి మరి పెంచి మరి పంపించింది అమ్మ. ఇక పెద్ద డబ్బాకు పెద్ద నిమ్మకాయ, చిన్న డబ్బాకు చిన్న నిమ్మకాయ. ఇక ఈ చేపలు వండేసరికి నా మనవళ్ళకి ఎక్కడ ఆకలి అవుతుందో అని ఈ చిన్న డబ్బాలో చేపల పులుసు వండి మరి పంపించింది మా అమ్మ.